హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో బెండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా కూరని అద్భుతంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు బెండకాయలు తెచ్చుకున్నా సరే ఇదే విధంగా ఈ కర్రీని చేసుకొని తినేంతగా ఉంటుంది దీని రుచి. మరి దీన్ని తయారు చేయడం కోసము నేనైతే ఇక్కడ 1/2 kg వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పురుగులేమి లేకుండా 1 ఇంచు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము వేసుకోవాలి. దీంతోపాటు 2 స్పూన్ల వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1 స్పూను శనగపిండిని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నీళ్లు ఏమీ వేయవలసిన అవసరం లేదు. జస్ట్ అలా బెండకాయలకి కోటింగ్ లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కలిపితే ఈ బెండకాయలకి ఉన్నటువంటి ఈ కోటింగ్ పోతుంది కాబట్టి మనము లైట్గా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ తీసుకున్న తరువాత ఇదే కడాయిలోకి 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కొద్దిగా వేసుకొని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ టమాటాలు బాగా మెత్తబడేలాగా ఉడికించుకోవాలి. టమాటాలు త్వరగా మెత్తబడడం కోసము ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 1 కప్పులో 3 స్పూన్ల వరకు పెరుగుని తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము బెండకాయలు కోట్ చేసేటప్పుడు కారం వేసాము. ఒకసారి ఇక్కడ కారం చూసి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఎటువంటి గడ్డలు ఏమీ లేకుండా ఉండే విధంగా వీటన్నిటిని కలుపుకొని పెరుగు బాగా మెత్తగా అయ్యేలాగా మనము కలుపుకోవాలి. ఈలోపు టమాటాలని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు టమాటాలని కూడా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. లేదంటే అడుగంటేసి మనకి మాడిపోతుంది కాబట్టి. తరువాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమాన్ని దీంతోపాటు కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మన కూరకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. పెరుగు మిశ్రమాన్ని వేసేటప్పుడు మంటని చాలా సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి. లేదంటే పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఈ విధంగా కొంచెం సపరేట్ అయినట్లు కనిపించినప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత వీటన్నిటిని ఈ గ్రేవీలోకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనము బెండకాయలు జస్ట్ ఫ్రై చేసాము. అయితే ఇవి ఉడకాలి కాబట్టి ఇక్కడ మనము 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని దీంతో పాటే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెండకాయలు ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇక్కడ మనము లేత బెండకాయల్ని తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బెండకాయ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అలాగే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అయితే ఈ కూర చేస్తుంటే ఒకటి అనిపించిందండి, బెండకాయలు బాగా తింటే లెక్కలు బాగా వస్తాయని చాలామంది అంటుంటారు. మరి బెండకాయలు తింటే లెక్కలు వస్తాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి మీరు ఈ కూర రుచి చూసారంటే మాత్రం అస్సలు బెండకాయలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.